ఇది మీకు తెలుసా, మన బ్రేక్ఫాస్ట్ లో తినే ఫుడ్ వల్ల ఇన్సులిన్, షుగర్ స్పైక్ అవ్వకూడదంటే మన బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ అండ్ ఫైబర్ మాత్రమే ఉండాలి. ప్రోటీన్ మనం చేసే ఎక్సర్సైజ్ ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ 1 kg బాడీ వెయిట్ కి అట్లీస్ట్ 1 గ్రామ్ ప్రోటీన్ అయినా ఎవ్రీడే డైట్ లో ఇంక్లూడ్ చేయాలి. సో ఇవాళ ప్రోటీన్ పౌడర్ లేకుండా 30 grams ప్రోటీన్ వచ్చేలా ఒక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ విత్ మెజర్మెంట్స్ చెప్తా. ఫస్ట్ ఒక బౌల్ లో 25 grams ఓట్స్ తీసుకుంటున్నా. వేయింగ్ మిషన్ లేని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది 1/4 కప్ వస్తుంది. ఇందులో 1.5 to 2 tablespoons చియా సీడ్స్ వేస్తున్నా. హాఫ్ కప్ ప్లెయిన్ గ్రీక్ యోగర్ట్ అంటే 130 grams వేస్తున్నా. ఈ బౌల్ తో 1 కప్ మిల్క్, ఇది అప్రాక్సిమేట్లీ 180 ml ఉంటది. అండ్ 1 teaspoon హనీ. ఇది వద్దనుకుంటే వాటర్ లో డేట్ సోక్ చేసి మార్నింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఓవర్ నైట్ ఉంచండి. మార్నింగ్ చూడండి ఇట్లా జెల్లీ టెక్స్చర్ లాగా వచ్చేసింది. ఇవి నేను యాడ్ చేసుకునే డ్రై నట్స్ కట్ చేసి తీసుకుంటున్నా. నేను మళ్ళీ నా 30 days బయట లడ్డు తినాలి, సో నట్స్ కొన్ని తీసుకుంటున్నా. మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుల్ ఆపిల్ తీసుకుంటున్నా. మీరు మీకు నచ్చిన ఫ్రూట్ తో టాపింగ్ చేసుకుని తినేసేయండి. టేస్ట్ కూడా చియా పుడింగ్ లానే ఉంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.